అమరావతి రాజధాని నిర్మాణంపై కొంతమంది పని కట్టుకుని చేసే దుష్ప్రచారాలు నమ్మవద్దని మంత్రి నారాయణ అన్నారు. ప్రజలకు అమరావతి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 3 ఏళ్లలో ఖచ్చితంగా 100% రాజధాని పనులు పూర్తి చేసి తీరుతామన్నారు. అమరావతిలో జరుగుతున్న ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు మంత్రి. సిఆర్డీఏ ఇంజనీర్లతో కలిసి నేలపాడులోని నాన్ గెస్టెడ్ అధికారులు టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి ఉద్యోగుల క్వార్టర్లను పరిశీలించారు. అక్కడ పనులు జరుగుతున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు మంత్రి. ఆ తర్వాత నేలపాడులో మీడియాతో మాట్లాడారు. మంత్రి గారు మీడియాతో మాట్లాడిన వివరాలు తెలిపారు. అందరికీ నమస్కారాలండి. అందరికీ తెలిసిందే అమరావతి క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లో ఆ రోజు 2014-19లో నిర్ణయించడం, దానికి సంబంధించి రైతు సోదరులు కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇవ్వటం, దాని మీద వెంటనే అటు సింగపూర్తోనూ గవర్నమెంట్తోనూ అదేవిధంగా నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ లండన్ వాళ్ళతో యాక్చువల్గా డిజైన్స్ అన్నీ కంప్లీట్ చేయించి వర్క్స్ 48,000 కోట్లకు ఆ రోజు టేకప్ చేసాం. సిఆర్డీ దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అయితే గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి రాజధాని ఎక్కడ లేకుండా చేసింది. అంటే రాజధాని కట్టకూడదు అనే యొక్క దురుద్దేశంతో చేసిన పని అది, కేవలం దురుద్దేశం. అంతేకాకుండా ఇక్కడ ఒక మంచి రాజధాని వస్తే ఎక్కడ తెలుగుదేశం ప్రభుత్వకు మంచి పేరు వస్తుందో ఆ పేరు రాకూడదని ప్రజల యొక్క సొమ్ముతో కట్టిన 9,000 కోట్లని వేస్ట్ చేశారు. అంటే దుర్వినియోగమే. ప్రజల సొమ్ము ఎప్పుడూ దుర్వినియోగం చేయకూడదండి. కానీ గత ప్రభుత్వం అన్ని అవకతవకలు, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది, అమరావతి క్యాపిటల్ చిన్నాభిన్నం చేసింది, ఈ విధంగా పోలవరాన్ని చిన్నాభిన్నం చేసింది మొత్తం. అయితే ఎలక్షన్స్కి ముందు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తామని చెప్పడం, మాట చెప్పిన ప్రకారమే దీన్ని టేకప్ చేసాం. అనేక లీగల్ హర్డిల్స్ అంటే అవన్నీ కూడా 1 by 1 చేసుకుంటే వాళ్ళు కట్టకపోతే గత ప్రభుత్వం క్లోజ్ చేసి ఉంటే కాంట్రాక్టులు ఇబ్బంది లేదు కాదు. వాళ్ళ కాంట్రాక్టులు క్లోజ్ చేయలే, వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, ఏమీ చేయలే, అట్లా వదిలేశారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలని మా ముందు పెడితే కమిటీలు యాక్చువల్గా డిస్కస్ చేసి వాటిని మళ్ళీ అథారిటీకి పెట్టి అథారిటీ అప్రూవల్ తీసుకొని మళ్ళీ క్యాబినెట్కి పెట్టి క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని స్మూత్గా క్లోజ్ చేయటం. అదేవిధంగా టెక్నికల్ అంటే బిల్డింగ్స్ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఖాళీగా వదిలేసినప్పుడు దాని స్ట్రక్చర్ని చెక్ చేయాలనే ఉద్దేశంతో అటు ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ ఇద్దరికి ఇచ్చి వాళ్ళ దగ్గర మళ్ళా టెక్నికల్గా స్టడీ చేసి చెప్పమన్నాం. వాళ్ళు స్టడీ చేసి ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఐకానిక్ టవర్స్ కానీ 5 టవర్లు కానీ అసెంబ్లీ కానీ లేదా ఏదైతే అధికారుల కోసం కట్టారో ఆ బిల్డింగ్స్లో ఏమీ చెక్కు చెదరలేదు, స్టార్ట్ చేయమంటే యాక్చువల్గా అవన్నీ కూడా మళ్ళా రీటెండర్స్ పిలిచి ఆ తర్వాత దాదాపు అందరూ ఆల్మోస్ట్ మొత్తం స్టార్ట్ చేశారు. అయితే కొద్దిగా వర్షాలు పడటం వల్ల వాళ్ళు వర్క్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది ఉంది. ప్రస్తుతం 10,000 మంది లేబరు, దానికి సంబంధించిన మిషనరీ అంతా ఉంది. ఈరోజు యాక్చువల్గా ఇప్పుడు షాపుంజీ కంపెనీ వాళ్ళు ఏదైతే కడుతున్నారో దాన్ని విజిట్ చేశాను నేను. ఎల్ఎన్టీ వాళ్ళు కట్టే దాన్ని విజిట్ చేశాను. ఇక్కడ ఎల్ఎన్టీ వాళ్ళైతే 21 టవర్స్లో 9 టవర్స్ పూర్తి అయిపోయినాయి, మిగతా టవర్స్ పార్షియల్గా పెండింగ్ ఉన్నాయి. మొత్తం 273 స్లాబ్స్ వేయాల్సి ఉంటే అందులో 68 మాత్రమే గ్యాప్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిసెంబర్ ఎండింగ్కి పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ పెద్ద కంపెనీలు ఇవి. వీళ్ళందరూ షీర్వాల్ టెక్నాలజీ మైవాన్ దాంతో చేసేది. అదేవిధంగా అంటే మొత్తం 1995 ప్లాట్స్ ఎన్జిఓస్ ప్లాట్స్. అదేవిధంగా ఈ షాపుంజీ వాళ్ళు 168 స్లాబ్లు వేయాల్సి ఉంటే బ్యాలెన్స్ కేవలం 30 మాత్రమే ఉన్నాయి. ఈ 30 కూడా డిసెంబర్ ఎండింగ్ లోపలే కంప్లీట్ అయ్యేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేశారు. మెటీరియల్ అంతా తెచ్చుకున్నారు. 14 టవర్లు
ఈ 14 టవర్లో 11 టవర్లు అయితే పూర్తి అయిపోయినాయి. ఇంకా కేవలం ఒక 5 టవర్లు మాత్రం ఇన్కంప్లీట్గా ఉన్నాయి. ఎదురుగా చూస్తే అక్కడ కొన్ని టవర్లు ఒక ఫ్లోర్ పెండింగు, ఒకటి వచ్చి 2 ఫ్లోర్లు, అట్టా 68 స్లాబ్స్ వేయాల్సింది ఉంది. అవి కంప్లీట్ చేస్తే ఈరోజు యాక్చువల్గా షాపుంజీ వాళ్ళు 1140 మందికి గెజిటెడ్ ఆఫీసర్స్కి, గెజిటెడ్ టైప్ 1 టైప్ 2 అందరికి వస్తుంది. ప్యారలల్గా యాక్చువల్గా ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా యాక్చువల్గా స్టార్ట్ చేశారు. పుట్టి పెట్టడం కావచ్చు, పుట్టి అయిపోతే ఫ్లోరింగ్ కూడా అయిపోతే ఇంటర్నల్ ఏదైతే చాలా చేస్తారో దీంతో క్లబ్ హౌసెస్ కూడా యాక్చువల్గా టేకప్ చేశారు, పోడియంస్ టేకప్ చేశారు. ఇవన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చ్ ఎండింగ్కి 100% అయ్యేటట్టుగా, డిసెంబర్కి స్లాబ్స్ అయిపోతూ మార్చ్ ఎండింగ్ లోపల 100% ఫినిషింగ్ అయ్యేటట్టుగా, అదేవిధంగా ఇక్కడ రోడ్స్, డ్రైన్స్, సివరేజ్ కూడా, మెయిన్ సివరేజ్ ఇంపార్టెంట్. అంటే ఇంట్లో నుంచి వచ్చే వాటర్ అంతా బయటికి ట్రీట్ చేసి పంపించాలి, సివరేజ్ ప్లాంట్ పెట్టాలి, అదేవిధంగా రోడ్లు ఉండాలి. అదేవిధంగా ఇక్కడ వాళ్ళకి యాక్చువల్గా కొన్ని వసతులు కావాలి. అందుకనే క్లబ్ హౌస్ పెట్టి క్లబ్ హౌస్లో వాళ్ళకి యాక్చువల్గా క్లబ్ హౌస్లోనే వాళ్ళకి స్టేషనరీ కావచ్చు లేదా ప్రొవిజన్స్ కావచ్చు ఆ స్టోర్స్ కూడా పక్కన పెట్టమని ముఖ్యమంత్రి ఆదేశించారు. దాని మీద కూడా యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ 4000 అపార్ట్మెంట్స్, 4000 మంది ఇక్కడికి వచ్చిన తర్వాత, 4000 అంటే ఆల్మోస్ట్ ఒక టౌన్షిప్, దాదాపు 4000 అంటే 10 ఇళ్ళు అంటే 16,000 ఓట్లు, 16,000 ఓట్లు అంటే ఒక నగర పంచాయతీ. ఇంత వచ్చినప్పుడు వాళ్ళకి హాస్పిటల్ వసతులు, పిల్లలు చదువుకుండాలి. అందుకనే SRM, విట్టు ఇద్దరిని యాక్చువల్గా మనం పిలిచి మాట్లాడాము. వాళ్ళకి యాక్చువల్గా ఇద్దరు మెడికల్ కాలేజీ కడుతున్నారు. మెడికల్ కాలేజీ కట్టే దాంట్లో భాగంగా రేపు ఫిబ్రవరి 1కి ఇద్దరిని 50 బెడ్స్తో ఫస్ట్ హాస్పిటల్ నిర్మించుకున్నాం విత్ ఎమర్జెన్సీ కేర్. వాళ్ళిద్దరు కూడా విట్ అండ్ SRM ఇద్దరు కూడా 50 బెడ్లతో 50 బెడ్స్ ఉండే విధంగా, అంటే వాళ్ళది యాక్చువల్గా 150 ఇంటేక్తో యాక్చువల్గా చేస్తున్నారు. అయితే ఫేజ్ 1 అంటే మనకు ఇక్కడ వీళ్ళు ఇబ్బంది పడకుండా ఉండటానికి అవసరానికి 50 బెడ్స్తో ఇద్దరు అటు SRM ఇటు ఇద్దరు నిర్మిస్తామని మాట ఇచ్చారు, మొదలు పెడుతున్నారు. అదేవిధంగా పిల్లల చదువు కూడా ఇబ్బంది కాకుండా ఉండడానికి CBSE స్కూల్స్ SRM విట్టు ఇద్దరు యాక్సెప్ట్ చేశారు. నెక్స్ట్ అకాడమిక్ జూన్కి ఇద్దరు కూడా స్కూల్స్ రెడీ చేసి స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కూడా కావాలి. అదేవిధంగా ఇక్కడైతే ఎవరైతే మన ఎంప్లాయీస్ వస్తారో 4000 మంది, వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే చదువుకోవడానికి ఇబ్బంది లేకుండా, ఈ విధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో CRDA అన్ని విధాలు ఆలోచిస్తుంది. ఏదో బిల్డింగ్లు కట్టేసి వదిలేయటం కాదు, బిల్డింగులతోటే వాళ్ళకి కావాల్సిన వసతులు, క్లబ్ హౌస్ కావచ్చు, వాళ్ళు వస్తువులు కొనుక్కోవాలంటే స్టోర్స్ పెట్టడానికి అకామిడేషను, సివరేజ్ ప్లాంట్, మళ్ళీ రోడ్లలో నీళ్ళు తిరగకుండా సివరేజ్ ప్లాంట్లు ట్రీట్ చేసి వదలటానికి రోడ్స్, పార్కులు, వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి కూడా ఇబ్బంది లేకుండా SRM విట్టు వాళ్ళతో మాట్లాడాం. వీళ్ళే కాకుండా అనేక మందికి యాక్చువల్గా అలాట్ చేస్తున్నాం. అయితే వాళ్ళందరూ కొంత టైం తీసుకుంటా ఉన్నారు. విట్టు SRM వాళ్ళైతే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎంప్లాయీస్ పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రేపు అకాడమిక్ ఇయర్కే జూన్కే ఇద్దరు స్కూల్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇద్దరు 50 బెడ్. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో రైతులకి ఏదైతే ఆ రోజు 34,000 ఎకరాలు తీసుకున్నామో వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చామో 100కి 100 రూపాయలు యాక్చువల్గా 1 by 1 చేసుకుంటూ వస్తాం. బహుశా ఈ నెల ఈ యొక్క జూలై ఆగస్టు 15 వరకు మనకు కొద్దిగా వర్షాలు అవి ఉంటాయి కాబట్టి అవుట్ సైడ్ వర్క్ చేయడం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఇన్సైడ్ వర్క్ చేస్తూ వర్షం లేనప్పుడు అవుట్ సైడ్ చేస్తారు. బయట అక్కడ ఏం జరగట్లేదు, ఏమీ లేదని ప్రచారం చేస్తున్నారు. ఎవ్వరూ నమ్మొద్దు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతి క్యాపిటల్ సిటీ A to Z 3 సంవత్సరాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పూర్తి చేస్తామని ప్రతినిధులు ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీలో ఉండే రైతు సోదరులందరూ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కానీ రైతులు కోరుతుంది ఏంటంటే మీరు మీ బిల్డింగులు లేకపోతే రోడ్లు వేస్తున్నారు. ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో ఈ బిల్డింగ్స్ ఒక తీరండి, రెండోది ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్, తర్వాత వచ్చి ఇంటర్నల్ రోడ్స్ అంటే లేఅవుట్స్ 2 ఉన్నాయండి. ఈ రెండింటికి కూడా టెండర్ ఇచ్చాం. 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ అవి కూడా వర్క్ జరుగుతున్నాయి.
అయితే వర్షం వల్ల కొద్దిగా అది ఇబ్బంది జరుగుతుంది. అదేవిధంగా లేఅవుట్స్లో కూడా రోడ్లు 1500 కిలోమీటర్స్ రోడ్స్ టెండర్ ఇచ్చింది, అది కూడా వర్క్ మొదలు పెట్టారు. అయితే వర్షాల వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అది నేను అనుకోవటం వచ్చే నెల 15వ తేదీ వరకు కొద్దిగా ట్రబుల్గానే వర్క్ జరుగుతుంది. ఆ తర్వాత యాక్చువల్గా వేగవంతంగా పోతుంది. అదేవిధంగా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ 3 కూడా టెండర్లు ఇచ్చాం. 3 వర్క్స్ కూడా టేకప్ అయినాయి. వాటిల్లో కొండవీటి వాగు అయితే 10% వర్క్ కూడా అయిపోయింది తవ్వకం. అయితే ఈ వర్షాల వల్ల ఏంటంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అది కూడా యాక్చువల్గా వర్షాలు తగ్గంగానే వాళ్ళు కూడా వేగవంతం చేయడం జరుగుతుంది. చాలా ఈ సింగపూర్ పర్యటనకి వెళ్తున్నారు కదా సార్, ఈ సీడ్ క్యాపిటల్ ఏరియా నుంచి వాళ్ళు వేరే ఏమైనా రిక్వెస్ట్ ఏమైనా చేస్తారు వాళ్ళు? అంటే యాక్చువల్గా గత ప్రభుత్వానికి అవగాహన లేక ఒక రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలా, ఒక సిటీని ఎలా డెవలప్ చేయాలనేది తెలియక ఎంతో కష్టపడి 14-19లో వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ని ముఖ్యమంత్రి గారు కలిసి వాళ్ళ మినిస్టర్ని కలిసి కమిటీలు వేసి డిస్కస్ చేసి అన్నీ చేసి సింగపూర్ వాళ్ళకి యాక్చువల్గా 1450 ఎకరాలు ల్యాండ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మంది 42%, వాళ్ళది 58% రేషియోతో స్విచ్ ఛాలెంజ్ మెథడ్లో యాక్చువల్గా ప్రాజెక్టు ముందుకు పోయే సమయంలో ప్రభుత్వం మారితే వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాళ్ళని సింగపూర్ పోయి అరెస్ట్ చేశారు. సింగపూర్ గవర్నమెంట్ అనేది యాక్చువల్గా అందరికీ తెలిసిందే, వాళ్ళు చాలా హానెస్ట్గా ఉంటారు, చాలా సిన్సియర్గా ఉంటారు. వాళ్ళు పాకలాడరు. మనం ఎందుకు పిలిచామంటే వరల్డ్ మొత్తం వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. వాళ్ళు ఈడకి వస్తే పెద్ద పెద్ద బ్యాంకుల్ని, పెద్ద పెద్ద కంపెనీలని ఈడకి తీసుకొస్తే కమిట్మెంట్ అది. వాళ్ళకున్న గుడ్ విల్తో పెద్ద పెద్ద బ్యాంకులు, పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు తీసుకొస్తే అనేక మందికి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, మన ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వాళ్ళని రిక్వెస్ట్ చేసి మాట్లాడి చేస్తే గత ప్రభుత్వం చేసిన దానికి వాళ్ళు యాక్చువల్గా విముఖత చూపించారు. అయితే రిలేషన్స్ దెబ్బతిన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సింగపూర్కి ఏంటంటే వీళ్ళు ఇంతేనే ఒక ముద్ర వేశారు. ఫస్ట్ ఆ ముద్ర పోవటానికి ఫస్ట్ ముద్ర బాగొట్టుకోవాలా, తర్వాత వాళ్ళతో డీటెయిల్గా డిస్కస్ చేయాలా. అందుకనే ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా టైం తీసుకున్నారు, దాని మీద పోతున్నాం. దాంతో ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇన్వైట్ చేసి ఇన్వెస్టర్స్ కూడా డిస్కస్ చేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే విధంగా ప్రయత్నించాలి. రాజధాని ప్రాంతంలో నెట్ సిగ్నల్ అవి కూడా వస్తాయి తొందరలో. ఇప్పుడు చెప్పావు కదా, డిస్కస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.